నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నీ మీదున్న ఏర్పాటును బట్టి భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోవాలన్న సంకల్పాన్ని బట్టి నీకు దాని తీవ్రత ఉంటుంది, ఆ పరిస్థితుల తీవ్రత ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎక్కడ ఎటుపక్క నిరీక్షణ లేకుండా కట్టడి చేయబడతా ఉన్నావు. మరొక పెద్ద పనుంది మోషేతో, మళ్ళా 40 ఏళ్ల పనుంది మోషేతో. తానేమనుకున్నాడు, 40 ఏళ్ళు నాకున్న టాలెంట్స్ ఏంటి, నాకున్న నైపుణ్యం ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, నాకున్న క్యాడర్ ఏంటి, నేను వేస్ట్ అయిపోతుంది నా జీవితం, నా టైం అంతా వ్యర్థమైపోతుంది, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అయ్యో నిష్ప్రయోజనంగా గడిచిపోతుంది. ఎంత క్షోభించుంటాడో కదా. తనకున్న ఆ విద్యలన్నీ, ఆ టాలెంట్స్ అన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయి కేవలం గొర్రెలు కాసే పని. తనకున్న సామర్థ్యం ఎక్కడ, నాలెడ్జ్ ఎక్కడ, గొర్రెలు ఎక్కడ? కొంతమంది అనుకుంటారు, అసలు నేను చేసిన స్టడీ ఏంటి, నా స్థాయి ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్నది ఏంది నాకు ఇంత దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. నా స్టడీ ఏమో తీవ్రంగా ఉంది, కానీ నేను చేసేదేమో ఎక్కడో అధపాతాళంలో ఉన్నట్టుంది. ఏంటి నాకు ఇది? దేవా, ఎందుకు నాకు ఇలాంటి గతి పట్టించావు నువ్వు అన్న ప్రశ్న నీకు పుడితే ఆయన అంటాడు, నువ్వు మోషేవి నాయన అంటాడు. నువ్వు మోషేవి తల్లి, తప్పదు. నీ సాధ్యతలు, సామర్థ్యతలు మొత్తం వ్యర్థపుచ్చాలి. వాటి మీద నీకున్న విశ్వాసం అంతటి నీ చిట్ల కొట్టాలి, దొళ్ళగొట్టేసేయాలి, వెళ్ళగొట్టేసేయాలి. పూర్తిగా నీవు నా మీదనే ఆనుకునేటట్టు నేను నిన్ను చెక్కుకోవాలి. ఎందుకంటే సగం సగం కలిగుండి యుద్ధానికి పోతే శత్రువు చేతుల్లో నువ్వు చస్తావు. వాడిని అన్ని వైపుల నుంచి నువ్వు కట్టడి చేసి దెబ్బ కొట్టాలి, వాడిని తొక్కి పట్టాలి అంటే పూర్తిగా నీవు నా యందే విశ్వాసం ఉంచాలి, నా వైపే చూడాలి, నా మీదే ఆనుకోవాలి. పూర్తిగా నన్నే నిరంతరం హత్తుకుంటేనే, ఇక నీ వాటి మీద వేటి మీద నువ్వు ఆనుకోకూడదు, అవన్నీ వ్యర్థపుచ్చబడాలి. పూర్తిగా ప్రతి విషయమునకు నీవు నా వైపు చూస్తేనే వాడి తాట తీయగలుగుతావు. నువ్వు వెళ్ళి పెట్టుకోబోతుంది ఎవరితో, నేను పంపించబోతుంది ఎవరి మీదకో తెలుసా? ఈ భూలోక రాజ్యాల్లో అగ్రరాజ్యంలో కూర్చున్నవాడు, సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఫరో మీదకి వదులుతున్నా నిన్ను. ఫరో మీదకి నిన్ను నేను వదులుతున్నాను ఒక బాణంలాగా. దానికోసం నేను చెక్కుకుంటున్నాను నిన్ను. మరి సరిగ్గా నువ్వు నాకు వర్క్ చేయాలంటే నా బడిలో నిన్ను నేను పదును పెట్టుకోవాలి. నావి నా సామర్థ్యతలు అనుకున్న వాటన్నిటిని కూడా దొళ్ళగొట్టేసేయాలి. అయిపోయాయి. చివరికి ఏ పరిస్థితి అంటే, రా ఇప్పుడు నిన్ను పంపించేదను, నీవు ఫరో యొద్దకు పోయి ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అంటే ఏమన్నాడో తెలుసా? ఇక వంకలు చెప్పటం మొదలుపెట్టాడు, అడ్డు చెప్పటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏవి తనకు సామర్థ్యతలు ఉన్నాయో అని గుర్తించాడో వాటిని వాళ్ళు గుర్తుపట్టి మోషే తమ రక్షకుడని వాళ్ళు ఎరుగుతారు అనుకున్నాడో వాటిని ఎత్తట్లా. ఇప్పుడు మాటలు యందు నేర్పరైన వాడు నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు. నా వల్ల కాదంటున్నాడు, నాకు చేత కాదంటున్నాడు, నాకు సామర్థ్యం లేదంటున్నాడు, మొత్తం ఖాళీ అయిపోయాను అంటున్నాడు. రైట్, అక్కడ వాళ్ళు ఖాళీ అయ్యారు, ఇక్కడ నువ్వు ఖాళీ అయ్యావు. ఇప్పుడు జరిగింది పని. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడై ఉంటాను, నీకు తోడై ఉండి నేను చేస్తాను కార్యం. జస్ట్ నువ్వు అట్లా నిలబడు అంతే. నీ పనితనాలు, నీ టాలెంట్స్, నీ సామర్థ్యాలు నాకేం అవసరం లేదు. నువ్వు జస్ట్ ఒక తోలు బొమ్మలా నిలబడి అంతే, నేను చూసుకుంటా. అంతేనా? మోషే చేసింది ఏమైనా చేశాడా? పూర్తిగా దేవుని శక్తి మన మీద పరిపూర్ణం కావాలి అంటే మన స్వయం విషయంలో, సొంత శక్తి విషయంలో మనం బలహీనులం కావాలి. ఇది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదివితే వచనాలు ఉన్నాయి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడినది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదన్నాడు.
అంటే ఏంటి? ఈ ఒక్క మొక్క చెప్పేసేయండి, మనం ప్రార్థన చేసేసుకుందాం. అంటే ఏంటి? మన స్వయం విషయంలో, మన సొంత టాలెంట్స్ విషయంలో, మన సొంత సామర్థ్యతల విషయంలో మనం బలహీనులము అని గుర్తుపట్టాలి. వాటి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా ఆయన మీద ఆనుకుంటేనే జయ జీవితం సాధ్యమవుతుంది.